ఇప్పుడు మొబైల్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. దాంతో మొబైల్ లాంచెస్ చాలా తగ్గిపోయాయి. ఏ మొబైల్ తీసుకోవాలన్నా ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు ఫ్రాంక్లీ. ఇంకా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ R&D ఎక్స్‌పెండిచర్స్‌ని తగ్గించడానికి ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్ మర్జ్ అయిపోయాయి. ఆల్రెడీ కలిసే ఉన్నాయి. బట్ ఇప్పుడు అఫీషియల్ అయింది. ఈవెన్ ఇప్పుడు అన్ని రియల్‌మీ అండ్ వన్‌ప్లస్ మొబైల్స్‌లో కలర్ ఓఎస్‌నే మనం చూడబోతున్నాం. ఇది రియల్‌మీ యూజర్స్‌కి గుడ్ న్యూసే. బట్ వన్‌ప్లస్ యూజర్స్ అన్యాయం అయిపోతారు. నా ఉద్దేశంలో ఆక్సిజన్ ఓఎస్ 2021, 2022లోనే అంతమైపోయింది. అప్పటి నుంచి కలర్ ఓఎస్ ఉంటుంది వన్‌ప్లస్‌లో. కాకపోతే నేమ్ మాత్రం మనం ఆక్సిజన్ ఓఎస్‌గా చూస్తున్నాం. ఓల్డ్ వన్‌ప్లస్ యూజర్స్‌కి అయితే ఈ విషయం చాలా బాగా అర్థమవుతుంది. ఆ ఆక్సిజన్ ఓఎస్ అప్పుడు వేరేలా ఉంటుండే. ప్రెజెంట్ అయితే మొబైల్ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ స్కార్సిటీ పెరుగుతుందని స్కినిక్స్ సీఈఓ అయితే చెప్తున్నారు. ఎనీవే నెక్స్ట్ మంత్ రాబోతున్న రాడ్ మొబైల్ ఏమిటండి మీరు మాట్లాడేది? సారీ ఇంట్రెస్టింగ్ మొబైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మాక్సిమం రాడ్లున్న మధ్యలో కొన్ని గుడ్లు కూడా కొంతమంది కనిపించవచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్ ది వన్ ప్లస్ N6X ఆగస్టు స్టార్టింగ్ లో అరౌండ్ 15,000 రేంజ్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ గానే వన్ ప్లస్ నుంచి N6 అనే మొబైల్ లాంచ్ అయింది. దానికి ఇది లైటర్ వర్షన్. వన్ ప్లస్ N6 రాడ్ మొబైల్ అనుకుంటే ఇంకా ఇది దానికి నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు. సో ఇది రియల్మీ P4 లైట్కి రీబ్రాండెడ్ వర్షన్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. 6.8 ఇంచ్ 144 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ఉన్న హెచ్డి ప్లస్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో 7000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ అండ్ 4GB 64GB స్టోరేజ్తో వస్తుంది. ఇప్పుడు 15Kలో లాంచ్ అయ్యి సెప్టెంబర్లో 20,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ మొబైల్. అండ్ నెక్స్ట్ ఇది గూగుల్ నుంచి పిక్సెల్ 11 సిరీస్ మనకైతే రాబోతుంది ఆగస్ట్ 13th. గ్లోబల్గా 12th లాంచ్ అవుతాయి. ఇండియాలో 13th లాంచ్ అవ్వబోతున్నాయి. గురుగ్రామ్లో ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా పిక్సెల్ 11, పిక్సెల్ 11 Pro, పిక్సెల్ 11 Pro Fold ఇలా 3 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. 11 Pro XLని తీసుకొస్తారో లేదో యాజ్ ఆఫ్ నౌ అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈసారి టెన్సర్ G6 ప్రాసెసర్తో రాబోతుంది. 2nm TSMC మేక్ చిప్సెట్. సిగ్నల్ రిసెప్షన్ కోసం మీడియాటెక్ M90 మోడమ్ని అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అండ్ సామ్సంగ్ నుంచి M16 డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ పిక్సెల్ గ్లో ఫీచర్, న్యూ టైటాన్ M3 చిప్ని తీసుకొస్తున్నారు. అండ్ గోల్డెన్ అల్యూమినియం ఫ్రేమ్తో రాబోతున్నాయి. వీటితో పాటు గూగుల్ వాచ్ 5ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఇవి ప్రజెంట్ పిక్సెల్ 11 సిరీస్ గురించి అవైలబుల్గా ఉన్న డీటెయిల్స్. ప్రైసింగ్ గురించి మనకి లాంచ్ రోజే తెలుస్తుంది. ఎవరైతే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కోసం ఎదురు చూస్తుంటారో, కొంతమంది పర్టికులర్గా ఉంటారు కదా పిక్సెల్ ఫోన్సే వాడాలని, అలాంటి వాళ్ళు వెయిట్ చేయొచ్చు. బట్ ప్రైసెస్ మాత్రం గట్టిగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది రెడ్మీ నోట్ 17 సిరీస్ మిడ్ ఆగస్ట్లో అయితే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ చైనాలో లాంచ్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ ఇండియాలో మనం చూడొచ్చు. టోటల్గా 2 ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు, నోట్ 17 అండ్ నోట్ 17 Pro ప్లస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. లాంచ్ చేస్తారో లేదో కూడా ఐడియా లేదు యాజ్ ఆఫ్ నౌ. నోట్ 17 స్పెక్స్ చూస్తే ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz OLED డిస్ప్లేతో వస్తుంది. 1800 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 50MP మెయిన్ సెన్సర్, 8MP సెల్ఫీ కెమెరా, 8000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో Android 16తో హైపర్ OS 3తో వస్తుంది. అండ్ నోట్ 17 Pro గురించి మాట్లాడుకుంటే 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఉన్న 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. 3500 nits పీక్ బ్రైట్నెస్తో స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్తో అండ్ 50MP మెయిన్ సెన్సర్, 8MP సెల్ఫీ కెమెరా, 9000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. Android 16 హైపర్ OS 3 తోటే వస్తుంది. స్పెక్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. బట్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. నోట్ 17 అరౌండ్ 25,000, నోట్ 17 Pro 30,000లో వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఈ ప్రైస్ రేంజ్లో వచ్చినా కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో డీసెంట్ ఆప్షన్స్ అవుతాయి హెచ్డి ప్లస్ డిస్ప్లేతో లాంచ్ అయ్యే మొబైల్స్తో కంపేర్ చేస్తే. మామూలుగానే రెడ్మీ ఈ మధ్య నోట్ సిరీస్ ప్రైసెస్ని కొంచెం ఎక్కువ పెడుతూ వస్తుంది గత 3 ఇయర్స్గా. సో ఇప్పుడు ఇంకా పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇంకెక్కడ పెడతారో చూడాలి ప్రైసెస్ని. అండ్ నెక్స్ట్ రెడ్మీ 17 ఆగస్ట్ ఎండింగ్న ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఇది ఒక 4G ఫోన్. ఇది స్టార్టింగ్ మాత్రమే. సూన్ మీరు 20-25 వేల్లో మరిన్ని 4G మొబైల్స్ని అయితే చూడబోతున్నారు. అండ్ ఇంకా ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G91 అల్ట్రా ప్రాసెసర్ హైపర్ OS 3తో రాబోతుంది. రిమైనింగ్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా లేవు. సో పెద్దగా వెయిట్ చేయాల్సిన మొబైల్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఇది వివో V80 మిడ్ ఆగస్ట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్పెక్స్ పరంగా కూడా పెద్దగా చేంజెస్ ఉండే అవకాశాలు లేవు. V80లో స్నాప్డ్రాగన్ 7 Gen 4, V80 Eliteలో స్నాప్డ్రాగన్ 8S Gen 3 అయితే యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 7200 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం బేస్ మోడల్ అయిన V80లో కూడా 8S Gen 3ని యూజ్ చేసి V80 Eliteలో న్యూ చిప్సెట్ని యూజ్ చేస్తారని అయితే రూమర్స్ వస్తున్నాయి.
ఎనీవే లాంచ్ అయ్యాక కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే నేను అనుకోవడం V80 45 నుంచి 50,000 పెట్టే అవకాశం ఉంది. V80 Lite 60 ఈజీగా దాటుతుంది. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ నుంచి కొన్ని మిడ్ రేంజ్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. వాటిలో సామ్సంగ్ M67 ఈ మొబైల్ ఆల్రెడీ గీక్ బెంచ్ లో స్పాట్ అయింది. SM-M67 6K మోడల్ నెంబర్ పేరుతో. రూమర్స్ ప్రకారం గీక్ బెంచ్ స్కోర్ చూస్తుంటే సామ్సంగ్ S22 S23 FE లో యూజ్ చేసిన Exynos 2200 ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. AMOLED డిస్ప్లేతో లాంచ్ అవుతుంది. అరౌండ్ 30,000 అయితే ప్రైస్ పెట్టచ్చు. దీంతో పాటు సామ్సంగ్ ఏ సిరీస్లో A18 A08ని కూడా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. A18 అరౌండ్ 25,000లో, A08 అరౌండ్ 15,000 పెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫైర్ బర్డ్ మనకు తెలిసిందే. సో చాలా మంది వాచ్లు చూసే ఉంటారు, మేబీ వాడి కూడా ఉండొచ్చు. సో మొబైల్ డిపార్ట్మెంట్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఇంత వర్స్ట్ సినారియోస్లో ఎంటర్ అవుతుంది. మేబీ అది నెక్స్ట్ మంత్ ఫైర్ బోల్ట్ నుంచి మొబైల్ని అయితే మనం చూసే అవకాశం ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏమీ రివీల్ అవ్వలేదు. ఇది కూడా లావాలాగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసి బ్రాండింగ్ మార్చి సేల్ చేస్తారు. సొంతంగా రీసెర్చ్ చేసి R&D చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంతేం లేదు. రీబ్రాండెడ్ మొబైలే వస్తుంది. సో దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ లేవు. నెక్స్ట్ మంత్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మొబైల్ని. సో ఇవి ఆగస్ట్లో లాంచ్ అయ్యే కన్ఫర్మ్డ్ అండ్ రూమర్డ్ మొబైల్స్. అయితే వీటిలో ఏ మొబైల్ కోసం ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద కమెంట్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఒక 30,000 ఉంటే మీరు ఏ మొబైల్ కొంటారో కింద కమెంట్ చేయండి. ఇన్ కేస్ 20,000 ఉంటే ఏం కొంటారు, 40,000లో ఏం కొంటారు. సో ప్రజెంట్ ఉన్న ఈ ప్రైస్ హైక్ సినారియోస్లో సో జనరల్ కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఏ మొబైల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఈ ప్రైస్ రేంజ్లో అని నాకు తెలుసుకోవాలని ఉంది. ఇన్ కేస్ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీరు ఏ బడ్జెట్లో ఏ మొబైల్ కొంటారో అందరూ తప్పకుండా కమెంట్ చేయండి. దానికి రీజన్ మెన్షన్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే కొనాలనుకునే వాళ్ళకి మీ కమెంట్స్ సో విలువైనవి, చాలా హెల్ప్ అవుతాయి. సో మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా హైప్ ఇస్తే ఇంకా మంచిది.